ఎలా ఉంది సినిమా? చాలా చాలా బాగుంది. మీకు ఏం నచ్చింది సినిమాలో? ఏం నచ్చింది సినిమాలోనా? సినిమాలో ఏం నచ్చింది? ఫైట్స్ ఎక్కువ నచ్చాయి. ఫైట్స్ చాలా బాగున్నాయి, ఇంకా అన్ని చాలా బాగున్నాయి. అల్లు అర్జున్ బయట చెప్పినట్టుగానే ఉందంటారా సినిమాలో? దానికన్నా మించి చాలా 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 సూపర్ డూపర్ డూపర్ అంతా అసలు మాటలు లేవు, ఏమీ లేవు. టికెట్ కాస్ట్ చాలా ఎక్కువ పెట్టారు కదా సినిమాకి, అంత కాస్ట్ పడతాయి అంటారా? దానికన్నా ఎక్కువ పడతారు టికెట్ కాస్ట్. ఓకే, చాలా బాగుంది. రష్మిక ఇంకా 4.5 hours పెట్టాల్సింది తెలుసా? చాలా మిస్ అయ్యాను. ఇంకా చూడాలి. రష్మిక ఇస్ లిటరల్లీ సో 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 క్యూట్. అదే బంగట్ వచ్చింది, ఆమె చూపియారు వాళ్ళ ఇంట్లో. శ్రీలీల ఉంది కదా, శ్రీలీల కిసుకు అనిపించింది మన సినిమాలో. సమంత అంతా కాదులే, ఇట్స్ ఓకే, మీడియం. మంచోడు తెలుసా, ఆయన చూసి ఇన్స్పైర్ అవ్వాలి. విలన్ని పెళ్లి చేసుకోవాలని, విలన్ని వేసుకోవాలని. ఎందుకంటే ఈస్ లైక్ ఎవ్రీథింగ్ అంతా బాగుంది. సూపర్ సూపర్ సూపర్. అంటే జగపతి బాబు సునీల్ క్యారెక్టర్స్ లో ఉంటాయి కదా, అందరు నాకు ఎవరో తెలియదు, అందరు నాకు తెలియదు. సో రష్మిక గురించి హైలైట్ చేశారు అని అంటారు కదా, మరి రష్మిక గురించి హైలైట్. రష్మికని ఆమె మాక్సిమం అంతా స్క్రీన్ క్యాప్చర్ చేయదేమో కానీ ఒక జాతర సీన్ ఉంటది, అక్కడ చాలా బాగుంటది. ద వే షీ యాక్ట్స్ ఇట్స్ సూపర్. పుష్ప 3 కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నారా మీరు? యా డెఫినెట్లీ. ఎందుకు, ఆమె అల్లు అర్జున్ ఫ్యాన్, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, కానీ ఆమె కోసం వచ్చా చూడడానికి. కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సూపర్ సినిమా, బాగుంది. చెప్పండి. ఎలా ఉందండి సినిమా? చాలా బాగుంది. సినిమాలో మీకు ఏం నచ్చింది? నాకా తన ఫైట్ నచ్చింది. హీరో అల్లు అర్జున్ బయట చాలా హైప్ ఇచ్చాడు కదా సినిమాకి, అంత హైప్ తగ్గట్టు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? బాగానే ఉంది. అంటే 1 చూసారు కదా, 1 కన్నా 2 బాగుందా 1 బాగుందా? 2 బాగుంది. సాంగ్ మాత్రం చాలా బాగుంది. సూపర్ సూపర్. ఎట్లా ఉంది సినిమా? పుష్ప సూపర్. ఏం నచ్చింది సినిమాలో? మొత్తం సినిమా నచ్చింది. అంటే అల్లు అర్జున్ బయట ఇచ్చిన హైప్ అంత ఎక్స్పెక్టేషన్స్ లోపల ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అంటే సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఫైట్స్, ద బాండింగ్, కెమిస్ట్రీ, శ్రీలీల సాంగ్. శ్రీలీల కిసుకు అనిపించిందా? సూపర్ సూపర్ సూపర్. సమంత అంత కాదులే, సమంత అంత కాదు, బట్ శ్రీలీల కూడా ఇచ్చింది హైప్. రష్మిక మందన ఉంది కదా, ఆమె క్యారెక్టరైజేషన్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. దట్ బాండింగ్ సూపర్ అసలు. పుష్ప 1 కి 2 కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? పుష్ప 1 ఇట్లా అయితే పుష్ప 2 ఇట్లా, పుష్ప 3 బ్లాక్ బస్టర్. రూల్ అన్నారు కదా, మరి రూల్ చేసాడా? మరి రూల్ చేసిండు, ర్యాంపేజ్ కూడా చేస్తాడు. వెయిట్ చేయండి. విలన్ రా, అర్థం కాలేదు. విలన్ గుండు మామ. వల్లనే మా బండి అన్నకి అంత హైప్ వచ్చింది. హైలైటే కదా, వాళ్ళు లేకపోతే మా బండి అన్న లేడు కదా. పెళ్లి చేసుకుంటా నేను ఆయన, కొంచెం చెప్పండి ఆయనకి వెళ్ళి. ఎక్సలెంట్ మూవీ, సూపర్ మూవీ అన్న, చాలా బాగుంది. గూస్ బంప్స్ వస్తాయన్న మూవీ, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఇస్ ఎక్సలెంట్ అన్న, ఎక్సలెంట్, చాలా బాగుంది. హ్యాట్స్ ఆఫ్ టు సుకుమార్, హ్యాట్స్ ఆఫ్ టు సుకుమార్. మూవీ అందరూ చూడొచ్చు. అల్లు అర్జున్ we feel so proud. జాతర సీన్ అదిరిపోయింది. అండ్ పుష్ప ఫ్లాప్ అవుతుంది అన్న ప్రతి ఒక్క థియేటర్స్ వచ్చి చూడాలి. Every cinema, like all the records will break, and it's going to be the best film in this year. Actually, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అల్లు అర్జున్ అసలు he just lived. Actually, అల్లు అర్జున్ he was living. Like తాండవ షో తాండవ ఆటలాడా కాదు, మేడం టికెట్లు రేటు పెంచారు కదా, వర్కబులేనా? పుష్ప అంటే ఫ్లవరా ఫైరా? ఫైర్. సూపర్ సూపర్ అన్న సినిమా, సూపర్. గుర్రపాడు సినిమా సూపర్. అల్లు అర్జున్ గారు అంటే జాతర సీన్ అన్ని నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని కూడా లాస్ట్ ఫైట్ ఉందన్న, వేరే లెవెల్ అన్న. చూస్తే బుర్ర పాడిపోతున్నా. మ్యూజిక్ ఎట్లా అనిపించింది? చాలా సూపర్. బీజిఎం సుకుమార్ గారి డైరెక్షన్ ఎట్లా అనిపించింది? తెలిసిందే కదా, రంగస్థలం సాంగ్స్ ఎట్లా అనిపించింది? సూపర్ అన్న, గొప్ప బ్లాక్
నెక్స్ట్ పార్ట్ 3 కి ఒక సీక్వెల్ ఏమైనా ఉండొచ్చా? సాంగ్స్ ఎట్లా అనిపిస్తాయి? యాక్షన్ సీక్వెన్స్ ఎట్లా అనిపిస్తుంది? అంటే శ్రీలీల గారు ఎట్లా అనిపిస్తుంది సాంగ్? హైలైట్స్ ఏంటన్నా మూవీలో? సాంగ్స్ ఎట్లా అనిపిస్తుంది? ఐటమ్ సాంగ్ బాగుందన్న సినిమా, చాలా బాగా తీశారు. క్లైమాక్స్ ఫైట్స్ అదిరిపోయి బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చింది మీకు సినిమాలో? సినిమా మొత్తం జాతర సీన్, క్లైమాక్స్, సాంగ్స్, ఫైట్స్ ఎట్లా అనిపించింది? అందరూ యాక్టింగ్ హైలైట్. ఏ సాంగ్స్ బాగుంది? శ్రీలీల గారు బాగుందా, రష్మిక గారు బాగుంది? రష్మిక సాంగ్, అన్ని సాంగ్స్ బాగున్నాయి. అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్. సమంత బాగా చేస్తుందా? ఇప్పుడున్న శ్రీలీల బాగా చేస్తుందా? రెండు బాగున్నాయి. పుష్ప 2 సూపర్ డూపర్. అల్లు అర్జున్ బాగా చేసినారు, సమంత కాదు, శ్రీలీల కాదు. ఇప్పుడు పుష్ప 3 కూడా అన్నారు కదా, రాంపేజ్ అని రాంపేజ్ అనుకున్నారు. పుష్ప 3 రాంపేజే ఉంది. రష్మిక మందన యాక్టింగ్ కానీ ఆమె క్యారెక్టరైజేషన్ కానీ ఎలా అనిపించింది? తెలియదు, అది క్లైమాక్స్ ట్విస్ట్ ఉంది. అది ఫైల్ ఫాజల్ క్యారెక్టరైజేషన్, సారీ, ఫైల్ ఫాజల్ క్యారెక్టరైజేషన్ అందరి సూపర్ డూపర్. శకావత్ యాక్టింగ్ సూపర్ డూపర్. బోరింగ్ అస్సలు లేదు భయ్య, కంటిన్యూస్ గా సూపర్ డూపర్, నో బోరింగ్. 5 గంటలు ఉన్నా చూడొచ్చు, నో బోరింగ్. జాతర ఫైట్ ఎలా అనిపించింది? జాతర సూపర్ డూపర్. అల్లు అర్జున్ డాన్స్ గానీ, జాతర సీన్ గానీ, ఫైట్ రచ్చ, క్లైమాక్స్ ఫైట్ అన్ని రచ్చ రచ్చ. అవుట్ ఆఫ్ 10 రేటింగ్. అంటే ఏంటో చూస్తారు. క్లైమాక్స్ ఫైట్ సూపర్ డూపర్. జాతర సీన్ అన్ని కూడా. ఫైట్ సీక్వెన్స్ ఉన్నాయి సినిమాలో, సినిమా మొత్తంలో. ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒకటి, ఓకే. నెక్స్ట్ జాతర సీక్వెన్స్ ఒకటి, ఫైనల్ లో ఫైట్ అయితే ఉంటది. ఫైనల్ వేరే లెవెల్. ట్రైలర్ లో టీజర్ లో చూపించిన కాకంగా ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు కొత్త వాళ్ళు? ఇంకా కొత్త వాళ్ళు ఏం లేరు, చూపించిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ట్రైలర్ చూపించి చాలా జగపతి బాబు గారి క్యారెక్టర్ బాగుందా సినిమాలో? అందరూ బాగానే చేస్తారు, అందరూ బాగున్నారు. బాహుబలి 2 రికార్డు షేక్ చేస్తుందా? పక్కా అయితే చూస్తారు. ఫస్ట్ డే కలెక్షన్ 300 crores పక్కా వస్తాయి ఈరోజు. సినిమా మాత్రం రప్పే. సూపర్ అన్న, మూవీ సూపర్. సినిమా మాత్రం హైలైట్. ఫైట్ కానీ ఎక్సలెంట్. ప్రతి ఒక్క యాక్షన్ సూపర్గా ఉంది. హైలైట్ల జాతర అసలు ఒకసారి చూస్తే మీకు అర్థమైంది. ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగానే ఉందంటారా? అసలు ఇంకా ఎక్కువే ఉంది. ఒక మాట చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్ దానికన్నా ఇంకా ఎక్కువే ఉంది. అంటే 1 వర్కౌట్ అయినట్టుగా 2 ఎవరికి వర్కౌట్ అవ్వలేదు అంటారా? అసలు 1 కంటే 2 సూపర్ ఉంది. అది నిజం అడగండి, వచ్చే వాళ్ళందరిని అడగండి. 3.5 hours అనేది ఎక్కువ అనిపించింది. ఎక్కడన్నా బోర్ కొట్టింది? అసలు బోర్ అనే, ఎక్కడ బోర్ అనే మాట లేదు అసలు. సినిమా మాత్రం అనిపించింది, ఒక్క నిమిషం కూడా బోర్ లేదు. రష్మిక మందన క్యారెక్టరైజేషన్ మీకు ఎలా అనిపించింది? రష్మిక మందన క్యారెక్టర్ కూడా బాగుంది. డైలాగ్ డెలివరీ కానీ గురించి ఏం చెప్తారన్న? ఏంటన్నా ఫహద్ ఫాజిల్, షికావర్ సింగ్. శిఖావర్ సింగ్ యాక్టింగ్ బాగుంది. ఈ బిట్ అయితే చాలా బాగుంది. 1 కంటే చాలా నీట్గా వచ్చింది. ఎక్కడ బోర్ లేదు, చాలా నీట్గా ఉంది. ఏం పర్వాలేదు, బాగానే ఉంది. చాలా హీట్ అవుతుందని మేము అందరం అనుకుంటున్నాం. సినిమాలో బాగా కనెక్ట్ అయిన సీన్ ఏంటి మీకు? అదే అమ్మాయి అలా కూతుర్ని కిడ్నాప్ చేస్తారు కదా, ఆ సీన్. ఓకే. రష్మిక మందన క్యారెక్టరైజేషన్ ఇప్పుడు ఎక్కువ ఉందని అంటున్నారు కదా, మరి అంత ఉందంటారా? ఫ్యామిలీ కదండి. జగపతి బాబు క్యారెక్టరైజేషన్, ఫహద్ ఫాజిల్ గురించి ఏం చెప్తారు? సూపర్ అండి. అంటే ఈసారి అయినా ఫైర్ అయ్యాడా లేకపోతే ఫైర్ సినిమా హిట్ అవడానికి కారణం అది కూడా. సాంగ్స్ ఎలా ఉన్నాయన్న? సూపర్ సాంగ్స్ అండి. సీరియల్ గురించి ఏమన్నా చెప్పాలి? బాగుంది. అసలు అంటే అల్లు అర్జున్ ఇదిగా తీసాడా లేకపోతే అంటే 3.5 గంటలు కూర్చోవడం ఎక్కువ? ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదండి, టాప్ ఆల్రెడీ. 3.5 గంటలు కూర్చోవచ్చు ఈజీగా. పార్ట్ 3 ఉందంటారు, మరి పార్ట్ 3 కి దాని గురించి తెలియదు. సినిమా ఎలా ఎలా ఉందంటే ఉంది? సూపర్. మీకు ఏం నచ్చింది సినిమాలో బాగుంది అంటే?
శారీ కట్టుకుని ఫైట్ చేసాడు, బాగుంది. జాతర సీన్ వచ్చింది. సో బయట చెప్పాడు కదా అల్లు అర్జున్, ఆ సీన్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంత లెవెల్ దాకా తీసుకెళ్లాడంటారా ఎక్స్పెక్టేషన్స్ ని? అంటే అనుకోలేదు. ఎక్స్పెన్సివ్ లేదు మేడం, కానీ చూడొచ్చు, సినిమా చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ కొంచెం బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ ఉంది. మంచిగా అనిపించింది. సో ఇందులో ఇప్పుడు మళ్ళీ రష్మిక క్యారెక్టరైజేషన్ ని హైలైట్ చేసినట్టు చూపించారు కదా, మీకు ఎలా అనిపించిందా? మరి అంత హైలైట్ ఏం లేదు. ఫైల్ ఫాజిల్ క్యారెక్టరైజేషన్ మీకు ఎలా అనిపించింది? మేడం ఫాజిల్ సింగవర్ సింగ్ ఓకే, ఎట్లున్నాడు? పర్లే బాగానే ఉన్నాడు, కానీ ఫస్ట్ హాఫ్ అయితే టాప్, సెకండ్ హాఫ్ డల్. పాటల గురించి ఏం చెప్తావు అన్న? పాట హైలైట్ అన్న, దాని గురించి వచ్చాము. కానీ మేము ఒక ఆర్టిస్ట్ జాతర సీన్ అనేది చాలా బాగుందని విన్నాను. జాతర సీన్ హైలైట్, దానికే వచ్చారు పబ్లిక్ మొత్తం. కానీ ఒకటి, ఒక్కసారి చూస్తే ఎక్కువ, రెండోసారి చూస్తే ఇంటికి వెళ్ళిపోతాడు కూడా వాడు. సునీల్ అన్నా సునీల్ ఎవరి అంతగా కనిపించదు కదా సినిమా, ఎక్కడ కనిపిస్తుంది అంత ఆలోచించి పెట్టుకుంటారు. యావరేజ్ అన్న. రావడం పెడితే కరెక్ట్ సెట్ అయిపోయింది. ఒక్క నిమిషం ఆగండి. ఇంకా అంతకన్నా చెప్పలేను. కౌంట్ కదా అనుకుంటా, డబ్బులు కొడుదాం రేటు అంత మంది. పుష్ప మూవీ గురించి చెప్పాలంటే అసలు మాటలు లేవు అసలు. యాక్చువల్ గా పార్ట్ 1 ఒక ఎత్తు అయితే పార్ట్ 2 అంతకు మించి. ఫస్ట్ స్టార్టింగ్ కాడ నుంచి ఇంట్రడక్షన్ కావచ్చు, లోపల ఎక్కడ చూసినా ఒక్కొక్క సీన్ ఒక్కొక్క అసలు మైండ్ పోతుంది లోపల. ఎవరో చెప్పిన రివ్యూలు కాదు, సినిమా చూడండి ఫస్ట్ అన్న. ఒక్కొక్క సీన్ అని కాదన్న, ప్రతి ఒక్క సీన్ హైలైట్. ఎవరినైనా అడగండి, ఏదో నెగిటివ్ రివ్యూ ఇచ్చారని చెప్పేసి సినిమా చూడడం మానేయకండి. రండి థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయండి. ఎక్కడ లేదన్న, లాస్ట్ టైంలో చిన్న ఫ్యామిలీ సీన్ అంతే, మిగతా టైం మొత్తం యాక్షన్. అసలు సినిమా మైండ్ పోతుంది, సూపర్ గా ఉందన్న. బాగుందన్న యాక్షన్. మీరు హీరో ఎంత ఇన్వెషన్ చేస్తాడో విలన్ కు కూడా సేమ్ అంతే ఉంది. అసలు 2 గంటల 30 నిమిషాలు, 3 గంటల 20 నిమిషాలు అసలు ఎవ్వరికి తెలియదు. 2 గంటలు కూర్చున్నట్టు